శాతవాహన యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లోని పాత పరీక్షా పత్రాలు, విలువైన పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఫైల్స్ దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శాతవాహన యూనివర్సిటీ జరిగిన అగ్ని ప్రమాదంపై వీసీ ఉమేష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంతో పెద్ద నష్టమేమీ లేదని, డాక్యుమెంట్స్, ఫైల్స్ ఇప్పటికే పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యాయని ఆయన తెలియజేశారు. వర్సిటీలో అగ్ని ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టోర్ రూమ్ లోని పాత పరీక్షా పత్రాలు, విలువైన పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఫైల్స్ దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అగ్ని ప్రమాదంపై వీసీ ఉమేష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంతో పెద్ద నష్టమేమీ లేదని, డాక్యుమెంట్స్, ఫైల్స్ ఇప్పటికే పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యాయని ఆయన తెలియజేశారు. వర్సిటీలో అగ్ని ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 1 గంట సమయంలో శాతవాహన యూనివర్సిటీలో క్యాంపస్లో మంటలు వ్యాపించడం జరిగింది. ఒక 2 ఫైర్ ఇంజన్లు కూడా వచ్చేసి దాదాపు రాత్రి 11 గంటల వరకు క్యాంపస్లో అక్కడక్కడ మంటలు వ్యాపించినాయి. నేను, రిజిస్ట్రార్ గారు, కంట్రోల్, మిగతా సిబ్బంది కూడా ఇక్కడ ఉండి వాటిని అదుపు చేస్తూనే ఉన్నాం. కానీ ఇది ప్రకృతి వల్ల సంబంధించింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ మా శాయశక్తి తరఫు నుంచి 2 ఫైల్ నుంచి చేశాను. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది గోడౌన్ అనమాట. అంటే పాత డంప్ చేస్తున్న పేపర్లు 22 సంవత్సరానికి సంబంధించినవి. వాటికి ఆల్రెడీ మేము స్కానింగ్ చేస్తాము. సో ప్రజెంట్ పేపర్స్ మాత్రం ఇక్కడ లేవు, అక్కడ మెయిన్ బ్రాంచ్లో ఉన్నాయి. కాస్త మీరు వచ్చి మీరు చూసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవసరం లేదు. ఈ జనరల్గా సమ్మర్ ప్రతి సంవత్సరం శాతవాహనలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి మేము ఏం చర్యలు తీసుకుంటే ఈ ఫైర్ లైన్స్ అని ఇచ్చినాం. మీరు కాస్త క్యాంపస్ రోజు అక్కడక్కడ మధ్యలో గ్యాప్ చేసేసి దాదాపు 1 వీక్ బిఫోర్ ఫైర్ లైన్స్, మంటలు ఎక్కువ వ్యాపించకుండా గ్యాప్స్ ఫైర్ లైన్స్ వేయించినాము. సో తర్వాత మిగతా కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలేంటి? నీలిమ, గురువారం అంటే నిన్న మధ్యాహ్నం ఆ యూనివర్సిటీ ఆవరణలో చెట్లలో ఈ అగ్గి రాజుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే సువిశాలమైన యూనివర్సిటీ ప్రాంగణం కావడంతో అగ్గి క్రమంగా విస్తరించుకుంటూ పేపర్ గోదాం వరకు చేరుకుంది. అయితే అక్కడ గోదాంలోని వివిధ పేపర్లకు, అలాగే పుస్తకాలకు, కొన్ని ఫైల్స్ కూడా ఈ అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. అయితే దీనిపైన వీసీ ఉమేష్ కుమార్ కూడా స్పందించారు. ఈ ప్రమాదం వల్ల ఇబ్బంది, నష్టం ఏమీ లేదని, విద్యార్థులకు కానీ యూనివర్సిటీ సిబ్బందికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. ఎగ్జామ్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ దగ్ధం అయినప్పటికీ కూడా వాటన్నింటినీ డిజిటలైజేషన్ చేశామని చెప్పారు. అయితే ఈ తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని వీసీ అయితే చెప్పారు. సో ప్రస్తుతం అయితే మంటలు అదుపులోనే ఉన్నాయి. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.